సార్ మొన్న మీరు నాకు 3 BHK చూపించారు కదా. అవును సార్. కానీ అది 1,20,00,000 చెప్పారు, బాగా ఎక్కువ. మీరు కనుక 1,00,00,000 ఇస్తే తీసుకుంటా. 1,00,00,000? సరే సార్, డన్. కానీ చిన్న కండిషన్, నా దగ్గర చాలా క్యాష్ ఉంది. సో 50 lakhs నేనైతే క్యాష్ రూపంలో మీకైతే ఇస్తా. రిమైనింగ్ 50 lakhs చెక్ ఇస్తా. సార్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 269(s) ప్రకారం మేము అనగా రియల్ ఎస్టేట్ సెల్లర్స్ కేవలం 20,000 మాత్రమే క్యాష్ రూపంలో తీసుకోవాలి. రిమైనింగ్ డబ్బంతా బ్యాంకు ట్రాన్సాక్షన్ రూపంలో తీసుకోవాలి. రూల్స్ లేవు ఏం లేవు, తీసుకోండి ఏం పర్లా. అయినా తీసుకుంటే ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుందా? ఈ 20,000 కాకుండా ఎంతైతే డబ్బుని క్యాష్ రూపంలో తీసుకున్నామో దాని మీద 100% పెనాల్టీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 50 lakhs ఇచ్చారనుకోండి, 20,000 తీసేయండి, రిమైనింగ్ 49,80,000 నేనైతే పెనాల్టీ కట్టాలి. నాకెందుకు? సో 20,000 మాత్రమే ఇవ్వండి, రిమైనింగ్ బ్యాంకులో వేయండి లేదా హోమ్ లోన్ తీసుకోండి, బెటర్. సర్లేండి.